కాకుండా ఇంకా వాతావరణ కాలుష్యం కూడా, వాతావరణంలో కూడా మొత్తం దాంతోనే కాలుష్యం ఏర్పడి మన పీల్చే గాలిలో కూడా బ్యాక్టీరియా అన్ని లోపలికి పోయి మనకు దగ్గు, సర్ది, జలుబు ఇటువంటివి వచ్చి దాంతో కూడా మళ్ళీ జ్వరాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తగు జాగ్రత్త తీసుకోవాలి. మనం తాగే నీళ్ళు మీరు అది ఫిల్టర్ అవుతున్నాయా లేదా, ఒక్కోసారి ఫిల్టర్ కూడా ఫెయిల్ కావచ్చు. కానీ అట్లాంటి వర్షం పడ్డప్పుడు మనకు నీళ్ళు ఒకవేళ కరెక్ట్ రాకుంటే వేడి చేసుకొని నీళ్ళు తాగితే, వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగితే మనకు అసలు 75% 80% రోగాలే రావు. కాబట్టి అట్లా నీళ్లు మనకు ఒకవేళ కలుషితమైన డౌట్ ఉంటే వర్షం పడ్డప్పుడు బాగా నీరు ఎలాగా వస్తే అటువంటి కాసుకొని తాగితే మనకు ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు పాటించాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. తర్వాత కూరగాయలన్నీ కడగాలి. మేడం చెప్పినట్టు మనము పరిశుభ్రము, మన పరిసరాల పరిశుభ్రత, ఇల్లు, ఇంటి చుట్టుపక్కల కాగానే గల్లీ కాగానే మొత్తం ఇక మన మున్సిపాలిటీలో ఇవన్నీ మనం కరెక్ట్గా చేస్తే మనకి ఎలాంటి కూడా రోగాలు రాకుండా ఉంటాయి. మొత్తం వచ్చి దోమలు ఎక్కువైనాక దోమల మందు కొట్టే బదులు మనం దోమలే కాకుండా, దోమలు గుడ్లు పెట్టకుండా, ఎక్కడ నీళ్ళు నిలబడకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. మున్సిపల్ సిబ్బంది పాపం ఎప్పుడు కూడా రోజు కష్టపడి మోరీలు అవన్నీ సాఫ్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా మనం సహకరించాలి. తర్వాత ప్లాస్టిక్ కూడా నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధిస్తే మనకు ప్లాస్టిక్ ఎప్పుడు కూడా మోరీలకు అడ్డుకట్ట చేస్తారు. మనకు అడ్డుకట్ట చేస్తే నీళ్లు మురికి నీళ్ళు అట్లనే ఉంటాయి. అట్లే ఉంటే దాంట్లో మనకు దోమలు గుడ్లు పెడతాయి. దోమలు గుడ్లు పెట్టి ఏమవుతుందో మనకు దాంతోనే వచ్చి దోమలు అయినా ఎప్పుడు వృద్ధి పెంపొందుతూ ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు ఈ ప్లాస్టిక్ కూడా మనం నిర్మూలిస్తే ఖచ్చితంగా కూడా మనకి ఏదైతే బ్యాగులు, సంచి, జనుము బ్యాగులు ఉంటాయి, అటువంటి లేకుంటే పేపర్ బ్యాగులు ఉంటాయి, అటువంటివి వాడితే మనం అసలు ప్లాస్టిక్ బంద్ చేస్తే మొత్తము మోరీలన్నీ సాఫ్ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కువ మనకు చేయడానికి, క్లీన్ చేయడానికి చాలా ఈజీ ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను.